వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణంలోని రాజరపేటలో వెంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి 38వ వార్షిక తిరునాళ్ల సందర్భంగా ఆదివారం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. గత 38 సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవాలయం నిర్వాహకులైన మునగా మహేష్, వెంకటేశ్వరమ్మ దంపతులు ప్రతి ఏటా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణం, వార్షిక తిరునాళ్లు అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా వారి కుమారులైన మునగా నరసింహారావు, సాంబశివరావు ఈ దేవాలయం నిర్వహణను ఎంతో బాధ్యతతో, భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర పూర్ణచంద్, లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి సభ్యులు కన్నిగంటి మురళీకృష్ణల చేతుల మీదుగా ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్లు దేశ యుగంధర్, పసుపులెట్టి త్రిమూర్తి, సుద్దపల్లి నాగరాజు, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్ మిత్రబృందం, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు పరుచూరి రమ్య, మహిళా నేతలు గుమ్మడి భావన, గుమ్మడి సాయివాణి, సమాధి మహేష్, తెలుగుదేశం పార్టీ నేతలు మహేష్, న్యాయవాది సుభాష్ బాబు తదితరులు హాజరయ్యారు. 38వ శ్రీ గోపయ్య స్వామి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గారి యొక్క తిరునాళ ముగింపు సందర్భంగా ప్రత్యేకంగా ఈరోజు ఉగాది పండక్కే మరి ఈరోజు ఇంత మంచిగా అన్నదాన కార్యక్రమం అనేటువంటి జరగటం చాలా సంతోషంగా ఉంది. చాలామంది పేదలు, భక్తులు, అన్ని కుటుంబాలు కూడా కలిసి ఈరోజు ఇక్కడ ఉత్సవాలు జరుపుకోవటం, ఈ యొక్క పండుగను చేసుకోవడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. దాన్ని బట్టి ఈ యొక్క కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినటువంటి మిత్ర బృందానికి, నరసింహకి, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులకి, మిత్రులకి, పార్టీ నాయకులకి, పార్టీ కార్యకర్తలకి, అలాగే ఎన్డీఏ కూటమితో సంబంధం ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు గత 38 సంవత్సరాల నుంచి ఇక్కడ మునగా మహేష్, మునగా నరసింహ, వారి మిత్ర బృందం, వారి కుటుంబ సభ్యులు ఇక్కడ చేస్తున్న తిరుపతమ్మ తిరునాళ్ళు అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. దాన్ని పురస్కరించుకుని ఈరోజు అన్నదానం చేయటం, అట్లానే ఈరోజు ఉగాది కావటం కూడా చాలా మంచి శుభపరిణామం. ఈరోజు ఇక్కడ తిరుపతమ్మ తల్లి భక్తులు, అట్లానే అన్ని కుటుంబాల వారు ఇక్కడ భోజనం చేయటం, ఈరోజు ఈ పండగ అంగరంగ వైభవంగా ఇక్కడ జరుపుకోవటానికి సహకరించిన మునగా మహేష్, నరసింహ, వారి కుటుంబ సభ్యులు, అట్లానే వారి మిత్ర బృందానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 38 సంవత్సరాలుగా మరి మునగా మహేష్ గారు, మునగా నరసింహ గారు వీళ్ళందరూ ఎంతో ఈ గుడిని ఎన్నో రకాల తిరునాళ్ళు చేస్తూ అందరికీ, భక్తులందరికీ కూడా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం అనేది జరుపుతూ ఉంటారు. అలాగే ఇవాళ ఉగాదిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ తిరునాళ్ళ సందర్భంగా అన్నదానం అనేది జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎంతోమంది పేదవాళ్ళు కానీ, ఎంతోమంది భక్తులు కానీ అందరూ వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలాగే ఆదరించాలని వాళ్ళందరినీ, వీళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఏటేటా ఇలాగే జరుపుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ పట్టణ బీసీ కాలనీలో మర్కజ్ మసీద్ నందు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. బిస్మిల్లా ఖాన్ మరియు కొంతమంది దాతల సహకారంతో ఈ తోఫా పంపిణీ చేశారు. భవిష్యత్తులో మర్కజ్ మసీద్ తరపున సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. తెనాలిలో బీసీ కాలనీలో నూతనంగా నిర్మించబడిన అర్కాం మస్జిద్ తరపున పవిత్రమైన రంజాన్ మాసంలో కొంతమంది ముస్లింలకి రంజాన్ తోఫా ఇవ్వడానికి మన కమిటీ సభ్యుల తరపున నిర్ణయించడం జరిగింది దాతల సహకారంతో. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మన కమిటీ సభ్యులు బిస్మిల్లా ఖాన్ గారికి తెలియపరచడం జరిగింది. వారు మరి కొంతమంది దాతల సహకారంతో ఈరోజు ఈ గొప్ప కార్యక్రమం, పుణ్య కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా అర్కాం మస్జిద్ తరపున మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి మా కమిటీ ఎప్పుడు
कि अल्लाह ताला रमज़ान का मुबारक महीना हमें अता फरमाया और इसके अंदर हमें रोज़ा रखने और तरावी अदा करने के साथ साथ में गरीबों की दिल बहलाई, गरीबों को देखकर और गरीबों को साथ देना, इसकी कोशिश के लिए जो है तमाम लोगों को अल्लाह ताला तैयार करके आज ये रमज़ान का तोहफ़े के सिलसिले में कुछ लोगों को ज़रिया बनाकर गरीबों में मदद करने का छोटा सा मौका अता फरमाया। बड़ी खुशी की बात है। ये जो है हमारे मस्जिद की तरफ से और राष्ट्रीय इमाम मजलिस की तरफ से होने वाली एक छोटा सा मदद आगे चलकर इंशाअल्लाह और भी जो है बहुत सारे लोगों को और इसी तरह हर एक को, इसमें मुसलमान बोल कुछ नहीं, हर एक को भी, हमारे गैरा जितने भी जो है हमारे दरमियान में रहने वाले हैं उनको भी देना बोल को हमारा इरादा है। మహాత్మా సేవా శాంతి ఆశ్రమానికి పెద్దిశెట్టి గంగయ్య 25,000 రూపాయలు నిత్యాన్నదాన పథకం కింద విరాళం అందించినట్లు ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి తెలిపారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ ఆశ్రమం గాంధీ చౌక్ నుండి నేలపాడు పరిధిలోకి షిఫ్ట్ అయినప్పటి నుండి విరాళంలు కొంచెం తక్కువగా వస్తున్నందున ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినాయని, శాశ్వత నిత్యాన్నదాన పథకం కింద ధర్మదాతలు ఇచ్చే విరాళాలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చే వడ్డీని మాత్రమే వినియోగించడం జరుగుతుందని ఆశ్రమ వ్యవస్థాపకులు తెలిపారు. వసంత వెంకటేశ్వర గారు రిటైర్డ్ డిప్యూటీ ఎంఆర్ఓ గారు, వారు ఎన్నో సేవలు చేసి సమాజంలో ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిగా, అధికారిగా సేవలు అందించారు. వారి ఈరోజు 2వ వర్ధంతి, ఉగాది రోజు. మరి వారి శ్రీమతి లక్ష్మీదేవి గారు ఆశ్రమవాసులకు ప్రొవిజన్స్ ఒక నెల రోజులకి సరిపడా నిత్యావసర వస్తువులు వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థంగా వారు ఆశ్రమానికి వితరణ చేశారు. వారికి ధన్యవాదములు. పెద్దలను దృష్టిలో పెట్టుకొని వారిని గౌరవిస్తూ మరి సమాజ సేవలో పునీతమవుతున్నటువంటి వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ అబ్బాయి కూడా పవన్ కుమార్ గారు కూడా, సునీల్ వాళ్ళకి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మట్టా సత్యసాయి బాబు అలాగే కృష్ణసాయి గారు ఎంతో ఉత్సాహంగా ఈ ఆశ్రమవాసులకి మరి అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా భోజనం చేయాలి, అలాగే పళ్ళు స్వీట్స్ పంచుదామని చెప్పి ఒక మంచి చక్కటి కార్యక్రమాన్ని వాళ్ళు ఈ గాంధాసులు చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇది ఎంతో ఆనందకర విషయం. ఎందుకంటే ఆ పాపకి మంచి ఆయురారోగ్యాల ఆశ్చర్యాలు ఇవ్వాలని, మంచి చదువు బుద్ధులు రావాలని చెప్పి ఆ దేవుడు ప్రార్థిస్తూ ఇలాంటి జన్మదినం ఎన్నో చేసుకోవాలని చెప్పి ఆ పాపను కోరుకుంటూ ఆ పాపకు జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. అలాగే తెనాలి ప్రజలకి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి సేవ చేసుకునే భాగ్యం కలిగించినందుకు వజ్రాల రామలింగాచారి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కళలు వర్ధిల్లిన చోట శాంతి, సంతోషం వికసిస్తాయని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక నిర్వహణలో శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది పురస్కారముల సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బొప్పరాజు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఎటువంటి ఆర్థిక వనరులు లేకపోయినా కళల పట్ల ప్రేమతో, భక్తితో గత 26 సంవత్సరాలుగా స్వరలయ వ్యవస్థాపకులు సాయిలక్రాజు చేసిన కృషి అనితర సాధ్యమని ప్రశంసించారు. విశిష్ట అతిథి నన్నపనేని రాజకుమారి ప్రసంగిస్తూ వివిధ రంగాలను, ముఖ్యంగా కళ, సంగీత, నృత్య, పరిశోధన, సేవా రంగాలలోని విశిష్ట వ్యక్తులను ఎంచుకొని గౌరవించడం స్వరలయ సముచిత సంస్కారానికి నిదర్శనమన్నారు. ఈదర పూర్ణచంద్, షేక్ తిరుమలాబి, కొండపి వసుంధర, డాక్టర్ దాసరి విజయలక్ష్మి, వసంత దుర్గలను అతిథులు శాలువా, పూలమాల, మెమెంటో, సన్మాన పత్రాలతో సభాధ్యక్షులు దయవల సుబ్రహ్మణ్యం, రామ్ గోపాల్, బొప్పరాజు వెంకటేశ్వర్లు, నన్నపనేని రాజకుమారి, గుడిమెళ్ల శ్రీకుమార్నాథ్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమం మనం మొదలుపెట్టినప్పుడు దాని అనుకరణ అంటారో, అనుసరించడం అంటారో, ప్రేరణ అంటారో, ఏదైనా అనుకోండి, అది 10 మందికి అలా అలా ప్రచారం జరుగుతుందండి. నేను కూడా ఎందుకు చేయకూడదు? నీళ్లు లేవు, వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి. పాప వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు లేవు, బట్టలు ఇవ్వాలి. వాళ్ళు బాగా చదువుకున్నారు, మార్కులు వచ్చి అభినందించాలి. వాడు నాట్యం, సంగీతం బాగా చేసిన అమ్మాయిని ఎందుకు అభినందించకూడదు? దాన్ని మనం ఎందుకు ఆస్వాదించకూడదు అని. కాబట్టి ఆస్వాదించడం, ఆనందించడం, ఆదరించడం, ఈ 3 మానవ లక్షణాలు. అందరిలో లేకపోవచ్చమ్మా, కొందరిలోనే ఉంటుంది కదా. కాబట్టి ఆ కొందరిలో
ఈ 5గురు ఉన్నారు. ఈ 5గురు ఉండటం వల్ల ఈ కళను గుర్తించింది ఎవరయ్యా అంటే మా లక్కరాజు గారు లాంటి వాడు. సంస్థ వ్యవస్థాపకులు సాయి లక్కరాజు స్వాగతోపన్యాసం చేశారు. తొలుత పిరమిడ్ యోగ సాధకులు డాక్టర్ జాస్తి వెంకట సుబ్బారావు ధ్యానంపై ఉపన్యసించగా చిరంజీవి చలమలశెట్టి మగతి కూచిపూడి నృత్యం సభికులను అలరించింది. సాయి లక్కరాజు ఉగాదిపై కవిత చదవగా మల్లేశ్వరరావు అన్నమయ్య కృతిని గానం చేశారు. తొలుత ఆకెళ్ల హిమబిందు ప్రార్థనతో సభ ప్రారంభమవుగా రావి ప్రేమ్ కుమార్ సభను నిర్వహించారు. మణికంఠ వందన సమర్పణ చేశారు. లీలాకృష్ణ, వెంగళరావు, కనేగంటి మురళి, గోపాలం శ్రీనివాస్, హేమంత్ కుమార్, కొణిజేటి శంకర్రావు, హరేరాం, భాగవతుల దుర్గాప్రసాద్, తిరుమలరావు, ఫణీంద్ర, గాజుల శ్రీనివాసరావు, డాక్టర్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. సాయి లక్కరాజు సంకలనం చేసి ఎందరో మహానుభావులు మహాత్మా గాంధీ, లెనిన్, మదర్ తెరిసా, చార్లీ చాప్లిన్ తదితర ప్రముఖుల గురించి వివరించే విశ్వవిజేతలో గ్రంథాలను ఉచితంగా పంపిణీ చేశారు. స్వరలయ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్వరలయ రచితోత్సవ ఉగాది వేడుకలలో కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నన్ను ఈ రకంగా ఆస్వాదించడం, లక్కరాజు సాయి గారికి తెలిసేమో నేను విశ్వనామ సంవత్సరంలో జన్మించానని, ఆ విశ్వనామ సంవత్సర ఉగాది పురస్కారం నాకు ఇవ్వాలని చెప్పేసి ఆయన తలిసించారేమోనని చెప్పేసి ఈ సందర్భంగా అనుకుంటున్నాను. నేను ఈ పురస్కారం సాయి గారు అడిగినప్పుడు నేను ఒప్పుకోలేదు. అందుకని అక్కయ్య మాట ప్రకారం నేను ఈరోజు ఒప్పుకున్నాను. ఈరోజు ఇంత బ్రహ్మాండంగా నాకు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు లక్కరాజు సాయి గారికి, అట్లాగే స్వర్ణవేదిక అసోసియేషన్ మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరూ బొమ్మల వల్ల చూసి మిన్నుకున్నారే. సకల అస్త్ర శస్త్ర నైపుణ్య ధరుధరులైన నా పతులే యాపతులు గడువు పెట్ట రాకున్నా ఇంకా ఈ లోకమున ఎవరాళ్లకు రక్షణయుండును, రక్షించువారెవరు? ఈ దుష్ట కీచుకుని దురవృత్తిని ఆపగల దయామయులు ఎవరు లేరా? స్వరలయ వేదిక రజతోత్సవ ఉగాది పురస్కారాలు కణికాపురం అమ్మవారి సత్రంలో ఆవరణలో ఆమె కృపతో చక్కగా చేయగలిగాము. వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులైన తెనాలి వాస్తవులైన 5గురికి ఇక్కడ సత్కారం చేయడం జరిగింది. సేవారంగం నుంచి పూర్ణచంద్ర గారికి, అలాగే కళారంగం నుంచి షేక్ తిరుమలాబీ గారికి, సంగీత రంగం నుంచి వసుంధర గారికి, అదేవిధంగా నృత్య రంగం నుంచి వసంతదుర్గ గారికి, పరిశోధన రంగం నుంచి దాసరి విజయలక్ష్మి గారికి జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర రావడం, ముఖ్యంగా అంతకంటే ఆనందకరమైంది నన్నమల రాజకుమార్ గారికి వచ్చి ఈ ఫంక్షన్ శోభ కలిగించారు. స్థానిక గంగారమ్మపేట శశి వేదికలో సాయి మంగ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి శశి గ్రూప్ చైర్మన్ ఉప్పల వరదరాజులు, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని పురస్కారాలు అందజేశారు. వివిధ రంగాలలో పురస్కారాలు అందుకున్న వారిలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఉప్పలపు పావని ప్రియాంక, శ్రీశైల భక్త సేవా సమితి అధ్యక్షులు ఆళ్ల వెంకట సుబ్బయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ గంజి శివభుజంగ ప్రభాకర, కైలాసగిరి క్షేత్ర నిర్వాహకులు శ్రీకాకుళం లక్ష్మీనారాయణ గుప్తా, ప్రముఖ నర్తకి ఆరాధ్యుల తేజస్విని ప్రఖ్య, ఐజేయు నాయకులు ఓ మార్కండేయులు ఉన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రముఖులను సన్మానించడం అభినందనీయమని సొసైటీ అధ్యక్షులు కంకిపాటి రమేష్ను అభినందించారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, పట్టణానికి చెందిన పలువురు పాల్గొన్నారు. రమేష్ గారు తనకు సంబంధించిన రంగంలోనే పేదలకు తన చేయగలిగినంత సాయం చేస్తూ, అదేవిధంగా సొసైటీని ఒక వెల్ఫేర్ సొసైటీని స్థాపించి ఇంకా విస్తరించి సేవా కార్యక్రమం చేయాలని, అదేవిధంగా ఈ సంవత్సరం మొదటి వార్షికోత్సవం దాదాపు సందర్భంగా ఉగాది పురస్కారాలను తెనాల్లో ఒక వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఉగాది పురస్కారం నిర్వహించడం అనేది ప్రప్రదంగా నాకు తెలిసినంత నేను భావిస్తున్నాను. ఈ విధంగా వాళ్ళు ప్రతి సంవత్సరం సమాజంలో విశిష్ట అతిథులను తీసుకొచ్చి సన్మానిస్తూ వారి యొక్క సేవలను సొసైటీకి తెలియజేస్తూ సొసైటీలో సేవాభావం పెంపొందించే విధంగా రమేష్ గారు కృషి చేసినందుకు ఈ సొసైటీ వారిని అభినందిస్తున్నాం. సాయి మంగ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు శశి వేదిక నందు తెనాలి పట్టణంలోని 6 ప్రముఖులకు మా సొసైటీ నుంచి ఈరోజు ఉగాది పురస్కారాలు ఇవ్వడం జరిగింది. గతంలో మా సంస్థ తెనాలి బస్టాండ్లో ఉన్న 100 బస్సులకు ఉచిత ఫస్ట్ ఎయిడ్
కిట్లు ఇవ్వడం జరిగింది. అలాగే చంద్రావూరు పార్క్ దగ్గర ఉన్న లక్ష్మీపతి స్కూల్ నందు 100 మంది విద్యార్థులకు పైగా ఉన్న విద్యార్థులకు లంచ్ బాక్సులు ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు ఉదయం వాసవి క్లబ్ కైలాసగిరి క్షేత్రంలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందికి 60 మందికి సుమారుగా నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు సాయంత్రం పట్టణంలో ఉన్న 6 ప్రముఖులకు ఉగాది పురస్కారాలు అందజేశాం. స్థానిక శివాజీ చౌక్లోని జామియానా మసీద్ దగ్గర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులకు షేక్ సమీర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజ్ఞాన్ యూనివర్సిటీ అధినేత లావు రత్తయ్య విచ్చేసి ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులకు స్వీట్స్ ప్యాకెట్స్, గిఫ్ట్ బాక్స్ అందజేశారు. ఈ సందర్భంగా లావు రత్తయ్య మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ఈ విధంగా ముస్లిం సోదరులను కలవడం చాలా సంతోషంగా ఉందని, మనసుకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందని, ఆ అల్లా దీవెనలో అందరికీ మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో షేక్ సోహెల్, షేక్ షకీల్, షేక్ కరీముల్లా, షేక్ ఉబేష్, షేక్ సలాం, షేక్ కరీం, ఇమ్రాన్, హర్ష, షేక్ సులేమా తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణం ఉరిపాలెం రోడ్లో గల శివాజీ బొమ్మలో గల జామియా మసీదులో ఈరోజు నేను ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకి ముఖ్య అతిథిగా విజ్ఞాన్ కాలేజీ సంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య గారు ఇక్కడికి విచ్చేసి అందరికీ భోజనాలు వడ్డించారు. అందరూ హ్యాపీగా సుఖ సంతోషాలతో అందరూ పండగ చేసుకోవాలని చెప్పి అల్లాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఈ పండగ జరుపుకోవాలని చెప్పి రత్తయ్య గారు సూచించారు. అందరూ ఈ పండగ అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి ముందుగానే రంజాన్ ఈద్ ముబారక్. సిటీ న్యూస్ ముంచే ముఖ్యాంశాలు మరోసారి. ఏప్రిల్ 1-2 తేదీలలో డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ 14వ జాతీయ స్థాయి నాటకోత్సవాలు. ఇళ్ల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దంటూ ఆందోళన నిర్వహించిన ముత్యంశెట్టిపాళెం మహిళలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.